హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మర్ గైడ్. నేరుగా వెదజల్లిన వరిలో అధిక దిగుబడి కోసం నేను నా పొలంలో పాటించేటువంటి యాజమాన్య పద్ధతుల గురించి ఇక నుంచి ప్రతి వారం ఒక వీడియోని అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న రైతు మిత్రులు తప్పకుండా గమనించగలరు. ఇక ఈ వీడియోలో చూస్తున్నది నా పొలం 2.5 ఎకరాలు. నేను చివరిసారి దుక్కి దున్నేటప్పుడు ఎకరానికి 200 కేజీల చొప్పున సబ్సిడీ మీద తెచ్చినటువంటి జిప్సమ్‌ను చల్లటం జరిగింది. గత ఆదివారం రోజు అంటే జూలై 12వ తారీఖున పొలం దమ్ము చేసి గొర్రుతో చదును చేయించాను. దమ్ము చేసేటప్పుడు అడుగు మందు 20, 20, 0, 13 2.5 ఎకరాలకు 4 కట్టలు చల్లాను. డీఏపీ అందుబాటులో లేకపోవడం వల్ల నేను దీన్ని తీసుకున్నాను. దీని ధర 50 కేజీస్ 1800 రూపీస్. 2.5 ఎకరాలకు చింటూ 101 వెరైటీని 25 కేజీస్ తీసుకున్నాను. శనివారం రాత్రి విత్తనాలని నీళ్లలో నానబెట్టి ఆదివారం పొద్దున్నే గోనె సంచిలో మొక్కగట్టాను. ఆదివారం పొద్దున్నే పొలం దమ్ము చేసి గొర్రుతో చదును చేసి నీటిని ఈ విధంగా నిల్వ చేయటం జరిగింది. నెక్స్ట్ డే అంటే సోమవారం ఉదయాన్నే కొద్దిగా మొక్క బయటికి వచ్చిన విత్తనాలను ఎకరానికి 9 నుంచి 10 కేజీల వరకు వెదజల్లటం జరిగింది. ఈ విధంగా వెదజల్లాను, మీరు కూడా గమనించగలరు. మధ్యాహ్నం నుంచి నీటిని బయటకి పోయేలా చేశాను. ఎల్నినో ఎఫెక్ట్, అధిక వేడి గాలుల వల్ల నెక్స్ట్ డే వరకు నీళ్లు మొత్తం కూడా ఇంకిపోవడం జరిగింది. ఒక పాత చీరలో ఒక రాయిని కట్టి కాలిబాటలు లేదా పాయలు సరైన కొలతలతో తీయటం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ డే అంటే 3వ రోజు మళ్ళీ నీళ్లు నిండగా పెట్టి సాయంత్రం వరకు ఉంచటం జరిగింది. సాయంత్రం మళ్ళీ నీటిని తొలగించాను. 4, 5, 6వ రోజు అంటే 3 రోజులు పొలాన్ని పూర్తిగా ఆరబెట్టిన తర్వాత ఈ పొలం ఎలా ఉందో మీరు కూడా గమనించండి. విత్తనాలు దాదాపుగా మొలకెత్తాయి. వరి మొక్కలు 1 అంగుళం నుంచి 2 అంగుళాల ఎత్తు వరకు కూడా పెరిగినాయి. నీళ్లు ఆగిన దగ్గర మాత్రం మొక్క సరిగ్గా బయటకు రాలేదు. ఇక ఈరోజు అంటే ఆదివారం అంటే 7వ రోజు రెండవసారి పూర్తి స్థాయిలో నీళ్లు పెడుతున్నాను. ఈసారి నీళ్లు బయటకు వెళ్ళదీయకుండా నిల్వ చేస్తాను. నెక్స్ట్ వీక్ అప్డేట్స్తో నెక్స్ట్ సండే మరొక వీడియో చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీక్లీ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.